అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. ఇందులో భాగంగా జపాన్, జర్మనీ తమ వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాయి. అసలు ఈ నిర్ణయం వెనుకున్న కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? సాక్షి అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ చమురు సరఫరా నిలిపివేయడంతో పెరుగుతున్న ధరల నుండి ఉపశమనం పొందేందుకు జపాన్, జర్మనీ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సుమారు 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చేసిన ప్రతిపాదనకు ఈ రెండు దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అధ్యక్షతన జరిగిన G7 దేశాల అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది. జపాన్ వచ్చే సోమవారం నుండే తన నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతూ ఉండగా జర్మనీ కూడా అదే బాటలో పయనిస్తోంది. యుద్ధం వల్ల తలెత్తిన చమురు కొరతను అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని G7 ఇంధన మంత్రులు స్పష్టం చేశారు. చమురు ధరలను నియంత్రించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగే ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవటం ఈ దేశాల ప్రధాన లక్ష్యం. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగడంతో ఈ నిల్వల విడుదల వాహనదారులకు మరియు పరిశ్రమలకు కొంత ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. యుద్ధం ఇంకా కొనసాగుతున్న తరుణంలో జపాన్, జర్మనీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన భద్రతలో ఒక కీలక మలుపుగా మారనుంది. ఇతర దేశాలు కూడా ఇదే తరహాలో తమ నిల్వల్ని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం తెచ్చిన చమురు కష్టాల నుండి బయటపడేందుకు అగ్రరాజ్యాలు కలిసికట్టుగా అడుగులు వేస్తున్నాయి. మరి ఈ చర్యలు ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయో వేచి చూడాలి.